వేటిని చూసి ప్రేమిస్తున్నావు? ఏంటి సంగతి? తల్లిదండ్రులు కొంతమంది పిల్లలకి బ్యాడ్ ఎగ్జాంపుల్. నేను మరలా చెబుతాను, జాగ్రత్త సుమా. నువ్వు ప్రేమ వివాహం చేసుకున్నావు, అడు తిరిగి ఇటు తిరిగావు, పొలాల వెంట తిరిగావు, పొదల వెంట తిరిగావు, అటు తిరిగావు, పెళ్లికి ముందు చేయకుండా పనులన్నీ చేసి అవి గొప్పగా చెప్పకండి మరలా పిల్లలకి. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, వాళ్ళు అలాంటివే చేయాలని అనుకుంటారు. టీచ్ దెమ్. ఆ సందర్భాల్లో ఏదో జరిగిపోయింది, ఒకవేళ వాళ్ళకి ఏదో విషయంలో తెలిస్తే అలా చేయొద్దు. మీరు కనిపెట్టిన దేవుని దగ్గర ప్రార్థన చేయండి మీ జీవిత భాగస్వామి కోసం. ఒక రైట్ పార్ట్నర్ మీ జీవితంలోకి వస్తే జీవితం బాగుంటుంది. అలా కాని పక్షంలో డ్రైన్ అవుట్ అయిపోతుంది లైఫ్. కొంతమందికి చేసుకున్నాం కదా అన్నట్టుగా జీవించేవాడు, కొంతమందికి తప్పదు కదా అన్నట్టుగా. నువ్వు ప్రేమించేసుకున్నావు కదా అప్పుడు తెలీదా అని అడుగుతారని. ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా అలా కామ్గా బతికేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకెక్కడ కూడా నేను ఆల్రెడీ జరిగిపోయిన వాళ్ళ గురించి మాట చెప్పలేదు, కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్. డోంట్ హరీ టు గెట్ ఇన్ టు ఎ రిలేషన్షిప్. ఏదో ఒక విధానంలో స్నేహం తర్వాత ప్రేమ తర్వాత మరొకటి, ఆ తర్వాత ముఖం చాటేస్తే డిప్రెషన్లు, యాంగ్జైటీలు, యాసిడ్ బాటిల్లు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? లోకస్తులు లేదా నీ చుట్టూ ఉన్న వాళ్ళు, కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళందరూ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. ఆ స్నేహితుల మధ్యలో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాంటివి చేయడానికి స్ఫూర్తి పొందుతారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునే విషయాలు అనేవే. అందులో బట్టి అక్కడున్న ఆ యవన బిడ్డలు వాళ్ళని చూసి అలాంటి స్ఫూర్తి, వీళ్ళందరూ ఇలాగే కదా ఉన్నారు, నేను కూడా ఇలా చేస్తే బాగోదా?